హాయ్ హలో అందరికీ ఈరోజైతే ఎగ్ ఫ్రై రైస్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను అనమాట. మనకు బయట ఎక్కువ మసాలాలు వేస్తారన్నమాట. అదే ఇంట్లో అయితే మనము ఏవి కావాలో అవి చూసి అయితే వేసుకుంటాము. ఇంట్లో ఉన్న మసాలాతోనే అయితే నేను ఎగ్ ఫ్రై రైస్ చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు ఎగ్ రైస్ చేశాను కానీ ఫస్ట్ టైం అయితే ఎగ్ ఫ్రై రైస్ అయితే చేసి చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక బాణీ తీసుకోండి, దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకొని 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఎగ్స్ అయితే ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 ఎగ్స్ వేసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసేసుకొని జస్ట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనకి ఎక్కువ వేగన అవసరం లేదు, జస్ట్ మనం నార్మల్గా ఫ్రై అయిపోతే ఇలా సరిపోతుంది అనమాట. దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తము తీసేసుకొని అదే బ్యాలీలో మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ వేసేసుకోవాలి, మనం తగినంత ఆయిల్. నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. బీన్స్, అలాగే ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాబేజీ అన్నమాట. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి వెజిటేబుల్స్. అయితే వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇవి జస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, లైట్గా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మనం ఇట్లా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైగా లైట్గా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు వెజిటేబుల్స్ అనేది సప్పగా ఉండకుండా కొద్దిగా మనకు సాల్ట్ యాడ్ చేస్తే కొద్దిగా త్వరగా మగ్గిపోతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనేసి కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిపోతాయి అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్కి హాఫ్ గ్లాసు సోనా మసూరి బియ్యం అయితే వేసి పెట్టుకున్న. ఓన్లీ బాస్మతి రైస్ అయితే మనకు తినాలనిపించదు అనమాట. కొంచెం మన నార్మల్ రైస్ కూడా వేసుకుంటే సరిపోతుంది. అలాగా నేను ఒక గ్లాస్ అది హాఫ్ గ్లాస్ సోనా మసూరి అయితే యాడ్ చేసి రైస్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్న. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసేయాలి ఆ రైస్లోని. తర్వాత వచ్చేసి నేను బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. తర్వాత సోయా సాస్ అనమాట. సోయా సాస్ మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే కానీ. తర్వాత వచ్చేసి కెచప్, టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా వెనిగరు, సోయా సాసు, టమాటా కెచప్ ఈ ఆప్షనల్ పూర్తిగా ఉంటే వేసుకోండి, లేదంటే ఏం అవసరం లేదు. అలాగే తగినంత కారం కూడా వేస్తున్నాం, మన స్పైసీ తగ్గట్టు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాం. బిర్యానీ మసాలా కూడా ఉంటే వేసుకోండి, లేదంటే జస్ట్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చాలా అదే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసేసుకొని మనం కలిపేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం సాల్ట్ సరిపోకపోతే తర్వాతకి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసాము, ఎగ్గులో వేసాము కదా. ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ పైన వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకు చాలా మనము బయట తీసుకున్నాం అనుకో అన్ని మసాలాలు ఎక్కువ వేసి చేస్తానన్నమాట. మనకు ఇట్లా టేస్ట్గా ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుందని అయితే చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.